ఇంకా ఓజీ కలెక్షన్స్ అయితే విధ్వంసం చూపించింది ఈ 8 days. ఇప్పటికే అభిమానులు చాలా ఉత్సాహంగా బీభత్సం సృష్టించారు థియేటర్ల దగ్గర. ఇది అందరం మనం కళ్ళారా చూసాము. అలాగే 8 days లో జస్ట్ 300 crores దాటి మంచి కలెక్షన్స్ రాబడుతుంది థియేటర్ల దగ్గర. అలాగే చాలా మంది బాయ్ కట్ అన్నారు కాంతారాకి. అయినా సరే కాంతార కలెక్షన్లు కాంతారాకి బాగా వచ్చినప్పుడు ఇంకో పక్క మిరాయికి బాగా వస్తున్నప్పుడు ఓజీకి కూడా అంతే బాగా వస్తున్నాయి కలెక్షన్లు. మెయిన్ కల్ట్ ఫ్యాన్స్ అభిమాన్స్ అందరు పవన్ కళ్యాణ్ సపోర్ట్గా ఈసారి ఓజీని బ్లాక్ బస్టర్ చేశారు. 300 crores అంటే మామూలు విషయం కాదు జస్ట్ 8 daysలో. ఇది ఓజీ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఎంతో ఆనందకరంగా సెలబ్రేట్ చేసుకునే విషయం. అలాగే మనం చూసుకున్నట్లయితే ఓజీలో మెయిన్ ఇంత వసూలు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఓజీలు పడే ఎలివేషన్లు అండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎలివేషన్లు ఇంటర్వెల్ దగ్గర, నెక్స్ట్ మళ్ళీ ఫైట్ చైన్స్, నెక్స్ట్ జపానీస్, అలాగే ఎన్నో ఫైట్స్ ఎన్నో చేశారు కాబట్టి ఇంత కలెక్షన్ రావడానికి అదొక మేజర్ రీజన్. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే సుజిత్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సుజిత్ హార్డ్ వర్క్ ఈ రిజల్ట్ అని చెప్పచ్చు. సుజిత్ కానీ, తమన్ కానీ, సుజిత్ బ్యాక్ సైడ్ ఉన్న ఏడీస్ కానీ ఎంతో టీం ఈ సినిమాకి సపోర్ట్ చేసింది. అలాగే సినిమా ఎంత బాగా ఆడిందంటే అభిమానాలు కూడా ఇంకో రకంగా చెప్పచ్చు. అభిమానం పవన్ కళ్యాణ్ పై ఈసారి మా దేవుడు అనుకుని ఆ దేవుడిని ఎలా చూడాలో అలా చూపించాడు సుజిత్ అండ్ సుజిత్ ఫ్యాన్స్. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు కలిసి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు. ఇందులో బ్లాక్ బస్టర్ అవడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అంటారు అందరూ, ఇంకో పక్క సుజిత్ అంటారు, ఇంకో పక్క తమన్ అంటారు. కానీ ఇవన్నీ కాకుండా ఫ్యాన్స్ అండి, పవన్ కళ్యాణ్కి ఉన్న ఫ్యాన్స్ అలాంటిదండి. అలాగే ఓజీ 300 crores కూడా దాటేసింది. 93% రికవరీ అయిపోయింది పెట్టిన బడ్జెట్కి. ఇంక జస్ట్ 7% వచ్చేస్తే ఓజీ ఇంకా బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. అలాగే వచ్చేస్తుంది కూడా ఈ 2-3 daysలో ఇంకా 8 crores 9 crores వచ్చేస్తాయి, అదే షేర్స్ వచ్చేస్తాయి. అలాగే ఓజీ చూసుకున్నట్లు బ్లాక్ బస్టర్ అని అయిపోయిందని ఫిక్స్ అయిపోయిందాం. ఇంక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సుజిత్ యూనివర్స్ ఇంకా ఏం చేయబోతున్నారు మీ ఊహగా వదిలేస్తున్నాను. సాహోక్ కానీ ఓజీ కానీ వన్స్ లింక్ అయితే మీ ఊహగా వదిలేస్తున్నాను. థియేటర్లు తగలబడిపోతాయి. ఒకసారి ప్రభాస్ కానీ వాళ్ళు అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్లో కనబడితే ఇంకా థియేటర్లు తగలబడిపోవడం ఖాయం, ఇందులో నో డౌట్. అప్పుడు సుజిత్ మాస్ రేంజ్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూడబోతాం. ఇంకా ముందు పండగ అసలైంది. ఈ యూనివర్స్ ఏంటో చూడాలి. ఐ కాంట్ వెయిట్. చూద్దాం ఇంకేం జరుగుతుందో, ఎలాంటి కనెక్షన్స్. ఇప్పుడు ఆల్రెడీ చూసుకున్నట్లే సుజిత్ నాని ఇప్పుడు షూటింగ్ అయితే మొదలుపెట్టారు. సుజిత్ నానిది ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా సుజిత్ విజన్కి, సుజిత్ థాట్స్కి, సుజిత్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్నిటి సుజిత్ ది బెస్ట్ అండి. అలాగే సుజిత్ చూసుకున్నట్లయితే యూనివర్స్ క్రియేట్ చేశాడు కాబట్టి ఇంకా వెయిట్ చేద్దాం ఆ యూనివర్స్ చూడడానికి. అలాగే విధ్వంసం చూడడానికి రెడీగా ఉండండి. ఇంతవరకు చూసుకున్నట్లయితే మన ఛానల్ ఎంతవరకు గ్రోత్ అవుతుందో ఇంకా తెలియదు. సో ఇంతవరకు ఎవరెవరు కొత్తగా వచ్చారో వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్గా ఉండండి. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, సుజిత్ గారి ఫ్యాన్స్ కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్గా ఉంటారని కామెంట్స్ చేస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. బై గైస్.